నిధి, ఇప్పుడైనా చెప్పు, అసలు ఆ కుర్రాడు ఎవరన్నది? నిధి మనసులో అసలు ఎవరుంటారు? వీళ్ళెందుకు ఇలా మాట్లాడుతున్నారు? నిజమే అయ్యుంటుంది మరి. అక్క తీరు చెల్లెలకి రాకుండా ఉంటుందా? కానీ నిధి, నీ బాయ్ ఫ్రెండ్కి చెప్పు, తాళి కట్టకుండా వెళ్ళిపోకూడదు అని. నాకెందుకో అతను వేరే ఎవరినో వదిలి ఇక్కడికి వచ్చాడేమో అనిపిస్తోంది. సంజయ్, ఇంకొకరు నొప్పించేలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా నీకు? మర్యాదగా బయటికి వెళ్తే సరే, లేకపోతే నిన్ను నేనే మెడబెట్టి బయటికి గెంటాల్సి వస్తుంది. నడవే, ఇంకా ఇక్కడే మనం ఉంటే మంగళహారతి పడుతుంది. చాలు చాలు, నడు. నిధి, భయపడకమ్మా, చెప్పు. భగవంతుడా, అందరూ ఇలా ఒత్తిడి చేస్తే ఆ అమ్మాయి ఏం సమాధానం చెప్తుంది? కర్ణ మాత్రం ఏం మాట్లాడగలడు? నువ్వే దారి చూపించయ్యా. అమ్మా, ప్రశాంతంగా ఉండండి. ఈ మంచినీళ్ళు తీసుకోండి. తాగమ్మా. తాగించు తాగించు. ఈ ముసల్ది ఎన్ని నీళ్లు తాగుతుందో దానికి రెండింతలు చెమటలు పట్టించే పరిస్థితులు ఒకదాని మీదొకటి వస్తూనే ఉంటాయి. మీ మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. కానీ అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. గొవ్వ గూటికి గ్రద్ద రాకూడదని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని కాపాడినట్టు కాపాడాను. కానీ నాకేమీ తెలియకుండానే ఆ గ్రద్ద గొవ్వ గూటిలోకి వచ్చేసింది మాలతి. నిధి అలా చేస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదు తల్లి. నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. కాని మీరెందుకు ప్రేమని, ప్రేమించేవాడిని చెడ్డవాడన్నట్టే చూస్తున్నారు? తను మంచివాణ్ణి ఎంచుకుందేమో తెలీదు కదా. కావచ్చు, కానీ పెద్దమ్మాయి ఇప్పటికే ఒకరిని నమ్మి జీవితంలో మోసపోయింది. దీని పరిస్థితి కూడా అలా జరిగితే ఏం చేయాలన్న భయమే ముందు మనసులో తలెత్తుతుంది. దేవుడా, నా భర్త చేసిన అన్యాయం ఎన్ని అనర్థాలకి దారితీస్తుందో చూస్తున్నావా? ఆ రోజు జరిగిన తప్పును నువ్వు ఆపలేదు, కానీ ఈరోజు ఇంకే పెద్ద తప్పు జరగకుండా సరిచేసుకునే అవకాశాన్ని ఇవ్వవయ్యా. కానీ ఈ కాలం పిల్లలకి ఇది మామూలే కదా. మనకి భయం అనిపించే విషయం వాళ్ళకి సహజమైపోయింది. మీరు నిత్య విషయంలో చెడు జరుగుతుంది అని ఆలోచించడంలో ఏ తప్పూ లేదు. కాని ఇప్పుడు నిధి మనసులో ఉన్నవాడు ఎవరో తెలియకముందే మీరు భయపడుతున్నారు. మీ భయానికి అర్థం ఏముందిప్పుడు? భయపడడం, ఆలోచించడం తప్ప నాకిక వేరే దారే ఉంది? నిధి మనసులో ఉన్నవాడు ఎవరో ముందు మనం అది తెలుసుకుందాం. తను చెప్పకపోతే వద్దు, మనమే కొంచెం ప్రయత్నించి తెలుసుకుందాం. అతను మంచివాడు, అతన్ని నమ్మొచ్చు అని తెలిస్తే అన్నీ సవ్యంగా సాగుతాయి. ఏమంటారు? అయ్యో, ఏ మాటైతో బయటికి రాకూడదనుకున్నాను, అదే వస్తోంది. కాదమ్మా, నిధి ఏం చిన్నపిల్ల కాదు. తను ప్రేమిస్తున్న వాడి గురించి నిధిని మనం అడగకుండా మనం ఇంకొకరిని అడిగి తెలుసుకుంటే తప్పు కదా. తప్పు అనుకుని కూర్చుంటే పెద్ద అనర్థమే జరిగిపోతుందమ్మా. నాకెందుకు తారంటున్నది కూడా కరెక్టే అనిపిస్తోంది. అమ్మా, నిధి కూడా మా ఇంటి అమ్మాయే కదా. తన మీద మీకెంత శ్రద్ధ ఉందో మాక్కూడా అంతే ఉంది. మీరేమీ టెన్షన్ పెట్టుకోకండి. అమ్మా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం దేని గురించి ఆలోచించకుండా ఉండటమే ఉత్తమం. ఆలోచించకుండా కూర్చుంటే మనమే తప్పుదారి పట్టిన వాళ్ళమైపోతాం.
తారంటున్నది కరెక్టే. దేవుడా, చెడు జరుగుతుందని తెలిసి అడ్డుకోలేక కేవలం చూస్తూ బాధపడే జీవితాన్ని నాకెందుకిచ్చావయ్యా? ఇప్పుడేం చేయాలి నేను? సారీ కర్ణ, వాళ్ళు మీ ఇద్దరి గురించి ఏవేవో మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయాను. అందుకే అలా అన్నాను. మీకు ఇబ్బందిగా అనిపిస్తే సారీ. కానీ నువ్వింకా నీ బాయ్ ఫ్రెండ్ గురించి దాచిపెట్టడం సరికాదు. చూడు, ఆ రోజు నుంచి అడుగుతున్నాను ఎవరతనని. నువ్వు మాత్రం అదని ఇదవని పెళ్ళవని అని ముందుకు నెడుతూనే వచ్చావు. ఇంకా చెప్పకపోతే నేను అస్సలు ఊరుకోను. ఆల్రెడీ ఒకసారి కార్తీక్ గురించి అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావు. ఇప్పుడు నువ్వు నిజం తప్పకుండా చెప్పాల్సిందే. అక్క ప్లీజ్, ఆ విషయం నాతో మాట్లాడొద్దు. ఎందుకొద్దు? కర్ణ, మీరైనా చెప్పండి తనకి. నేను అడుగుతున్నది కరెక్టే కదా? అది నేనా? నిధి మీరు బలవంతం పెట్టారులేండి, నేనే తెలుసుకుంటాను. అది కాదే, ఇప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటే శాంతి ఇంకో 4 సంబంధాలు వెతుకుతుంది. అంతే, వద్దన్నా ఆగదు. మళ్ళీ నువ్వే ఏదో కారణం చెప్పి ఎస్కేప్ అవ్వాలి. ఊరికే వాళ్ళకి టెన్షన్, నీకు టెన్షన్. ఇంత గందరగోళం అవసరమా నీకు? నువ్వు ఆ అబ్బాయి ఎవరో చెప్పు. అక్క, నువ్వెందుకు ఒత్తిడి చేస్తున్నావు? నేను శాంతితో మాట్లాడతాను. ప్లీజ్, ఈ విషయం ఇక్కడే ఆపేసి. ఓహో, శాంతితో అయితే మాట్లాడతావు, నాతో అతనెవరో చెప్పలేవు. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు అతని పేరేంటో నాకు చెప్పాలి. చెప్తున్నావు అంతే. త్వరగా చెప్పు. ఎవరా అబ్బాయి? కర్ణ సార్. కర్ణ సార్కి తెలుసు నేను ఇష్టపడే వ్యక్తి ఎవరో అని. అది కాదే, బాయ్ ఫ్రెండ్ ఎవరో కర్ణకెలా తెలుస్తుంది? పోనీ ఆయన్నే అడుగు, ఆయనకంతా తెలుసు కదా సార్. అక్క, నాకు రేపు ఎగ్జామ్ ఉంది. మరి దీని గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటే నేనేం చదవాలి? ఏమున్నా కర్ణ సార్నే అడుగు, ఆయనే నీకు అన్నీ చెప్తారు. ఏయ్ నిధి! ఇది మరీ బాగుంది. పొయ్యి మీద కూర్చోబెట్టి మంట పెట్టి వెళ్ళిపోయింది. కర్ణ, హ? నిజంగానే మీకు తెలుసా? తెలుసా? సారీ, ఏమన్నారు? నిధి బాయ్ ఫ్రెండ్ ఎవరో మీకు తెలుసా? అది అతని పేరేంటి? అది మీరు నన్ను అడిగితే ఎలా? తాను చాలా రోజులుగా దాచిపెడుతూనే ఉంది. ఇప్పుడు మీకు తెలిస్తే చెప్పొచ్చు కదా. చెప్పండి, ఎవరతను?